హలో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు హోలీ అండి. బాగా ఎండలో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉందండి. ఆ ప్రేయర్ అటెండ్ అయ్యాము. అయితే ప్రేయర్ అయిపోయిన తర్వాత పద్మ, మీ పేరు పద్మ అండి, నాకు అనిపించింది చాలా బాధలో ఉందన్నమాట. తనకి సర్జరీ అవ్వాల్సి ఉంది. చాక్లెట్ సర్జరీ అయిందమ్మా. నా భర్త చనిపోయాడు. ఒక బాబు. నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. గర్భసంచి ప్రాబ్లం. మేడంకి చర్చికి వచ్చి నేను బాధపడి చెప్తే వాళ్ళు చేతనైంది నేను సహాయం చేస్తానమ్మా అన్నారు. అట్లనే మీకు దయించి మీకు చేతనైనా సహాయం ఎవరైనా సరే ఒంటరిగా బతుకున్న బిడ్డ పెట్టుకొని మీ దయంతో సహాయం చేయండి. దేవుడి తరపు నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ఓకే అమ్మా, బాధపడకు. చూసారు కదండి, ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. 4 సంవత్సరాలు అయింది వాళ్ళ హస్బెండ్ చనిపోయి. ఇంటర్ చదువుతున్న ఒక బాబు ఉన్నాడు. కాలేజ్ ఫీజు కూడా కట్టలేని టైంలో తను బాగా వేదంతో వచ్చి ఆరోగ్యం కోల్పోయింది. ఒంటరిగా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. నేనైతే నా శాలరీలో ప్రతి నెల ఎవరో ఒకరికి సహాయం చేస్తున్నాను కదండి. సో ఈ నెల వచ్చేసి తనకి నేను ఇచ్చే ఈ చిన్న సాయం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశతో నేను ఇస్తున్నానండి. తనకు ఒక 2000 రూపాయలు ఇస్తున్నాను. తనకి వాళ్ళ బాబు ఎవరు లేరు. మా బాబు చదువుతుందని కూడా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నానమ్మా. వాళ్ళ బాబు ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెడదాం మమ్మీ అన్నాడంట. సరే నేను ట్రై చేస్తాను, నేను పెడతానని చెప్పాను. సో అందుకని పెడుతున్నానండి. ఇప్పుడైతే నేను తనకి 2000 రూపీస్ ఇస్తున్నానండి. పద్మ, ఇది తీస్తామా? అందరికి చూడమ్మా మేడం. ఓకేనా? బాధపడకు, దేవుడు ఎవరో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడు. నీ హెల్త్ కూడా మంచిగా అవ్వాలని మేము అందరం కూడా ప్రే చేస్తామని కోరుకుంటున్నాము. మీ బాబు కూడా చక్కగా చదువుకోవాలి, నీకు తోడుగా ఉండాలని మేము అందరం ఆశిస్తున్నాము. ఓకేనా అండి? చూసారు కదండి, ఎవరైనా ప్లీజ్ ఉంటే సహాయం చేయండి. ఓకేనా? బాయ్. చేస్తుంది మేడం. చేస్తే ఎవరన్నా ముందుకు వచ్చి నాకు నా కొడుక్కి నా ఆరోగ్యపరంగా సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. బాయ్ అండి.